రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మధు కిరణ్. నేను సింజెంటాలో బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనము శంకర్ బాబు గారి తోట అండి. ఇది మంచికల్పూడి గ్రామము, దుగ్గిరాల మండలము, గుంటూరు జిల్లా. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క తోట అనేది దాదాపు 18 కోతల వరకు కంప్లీట్ అయిందండి. ఒకసారి ఈ యొక్క రకం గురించి మనము క్లుప్తంగా తెలుసుకోవాలంటే, ఈ యొక్క రకం అనేది మధ్యస్థ ఎత్తు పెరిగే రకము. సో తద్వారా ఏమవుతుందంటే, మనకు ఎంత ఎక్కువ కోతలైనా కూడా కాస్త తక్కువ హైట్లోనే ఉంటుంది. వేరే రకాలు ఏమవుతుందంటే 20 కోతలు వచ్చేసరికి ఈ హైట్కి వెళ్ళిపోతాయి. బట్ ఈ దివా అనే రకం మాత్రము మధ్యస్థ ఎత్తులో ఉంటుందండి. అండ్ రెండో విషయానికి వస్తే, ఈ యొక్క రకానికి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ. ఓకేనండి, ఒక చెట్టుకి మినిమం 3 నుంచి 4 సైడ్ బ్రాంచెస్ అని వస్తాయి. తద్వారా మనకేమవుతుందంటే, ఒక 10వ కోత తర్వాత ఒక చెట్టుకు ఒక కాయ తెంపేది నార్మల్గా. జనరల్గా ఏమైతేప్పుడు సైడ్ బ్రాంచెస్ 3 నుంచి 4 రావడం వల్ల ఒక చెట్టుకి 3 నుంచి 4 కాయలు తెంపడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ యొక్క మీరు చూడొచ్చు, ఈ యొక్క రకంలో కోత అనేది చాలా సులువు అండి, ఈజీగా తెగుతూ ఉంటుంది. ఇది లేబర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రకము. ఇంకో పాయింట్ ఏంటంటేనండి, ఈ యొక్క రకంలో ఆకు అనేది స్ప్లిట్ ఆకుండా, అంటే చిల్లాకు అంటాం మనం మామూలుగా, ఇలా ఉండడం వల్ల మనకు కాయ ఈజీగా కనబడుతుంది. రెండోది ఏంటంటే, మనం చేసే స్ప్రే కూడా ఈజీగా కింది వరకు వెళ్ళేసి చెట్టుకు బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అట్లాగే మీరు చూడొచ్చు, ఈ యొక్క రకంలో మామూలుగా కాపు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే మినిమము ఈ యొక్క ఒక చెట్టు అండి ఇది, దీనికి దాదాపు కాయ మొగ్గ చూసుకుంటే దాదాపు 15 వరకు ఉన్నాయి. ఓకేనా. సో ఓవరాల్గా చెప్పాలంటే, దివా అనేది అధిక దిగుబడినిచ్చే రకం. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, వేరే రకాలతో పోల్చుకుంటే ఈ యొక్క రకం అనేది దిగుబడిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. సో రైతు సోదరులు, మీరు ఎప్పుడైనా కూడా వేరే ఏదైనా రకం వేస్తుంటే దాని పక్కన ఒక్క ప్యాకెట్ వేసి ఈ యొక్క హైబ్రిడ్ని గమనించండి. మీకు నచ్చుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కువగా ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అందరూ దివాని పండిస్తారనేది నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.